అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అది ఒక తండ్రికి బిడ్డ మీద ఒక బిడ్డ తప్పు చేసేస్తే వచ్చే ఆ కోపం, ఆ కోపంలో ఆ ప్రేమ, ఆ పెయిన్ తెలుస్తుంది. అదే. ఎందుకంటే అద్భుతమైన జర్నీ కదా సార్ మీ అవును. ఇద్దరిది. మీరు వి చెప్పినట్టు షేర్డ్ ఆల్. మేము లైఫ్‌కి సంబంధించి ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం. అందులో ఒకటన్నా అతను కాపాడలేకపోయింది ఆయన. అంటే బుర్రకి ఎక్కించుకోలేదా అని డౌటొస్తుంది. సార్. అన్న సీ సక్సెస్‌కి క్యారీ ఫార్వర్డ్ అయ్యి అతను ఒక యారగెంట్ మనిషిగా మారుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. సార్. డబ్బులకు స్టేటస్ పెరిగి అతను ఎవరిని పట్టించుకోకుండా అసలు ఎవరిని కలవకుండా ఉన్నా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సార్. అప్పుడంతా హంబుల్గా ఉండి అప్పుడు ఇంట్లో పిల్లల్లాగా ఉండి మంచి సూపర్ సక్సెస్లో ఉన్నప్పుడు సూపర్గా డబ్బులు ఉన్నప్పుడు ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండి చక్కగా నవ్వుతూ అందరితో కలిసిపోయి మంచి పేరు తెచ్చుకుని ఒక డిప్రెషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి, ఒక ఎమోషన్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వటం ఏంటి? అప్పుడే అంత అంత రీచ్ దాని ఉన్నప్పుడే క్యారీ క్యారీ ఫార్వర్డ్ అయితే కాలేదు. మనం ఏమో యాక్సెప్టెడ్. ఆ! ఓకే, అది హిట్ వచ్చింది, బల్బ్ వచ్చింది, ఓకే ఫైన్. అది చాలా మందిని చూసాం, ఇతను అంతే. కానీ అప్పుడే చాలా హుందాగా అప్పుడే ఉండేది. మంచిగా ఉన్నాడు కదా, ఆ! చాలా డౌన్ టు ఎర్త్ ఉండే, చాలా మంచిగా ఉన్నాడు, అందరితో కలిసిపోయి. అప్పుడు ఎక్కువ కోపం వస్తుంది. ఎంత ఎంత అభిమానిస్తే అంత కోపం వస్తుంది. సార్ అంటే మరీ నేను దాన్ని రిపీట్‌గా అడుగుతున్నాను అనుకోవద్దు. ఆ ఘటన జరిగే ముందు మాటల్లో పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని డిప్రెషన్‌లో ఉన్నాడు ఏ రోజు అట్లా అనిపియలేదు. మా లాస్ట్ ఫోన్ కాల్ చాలా ఎక్సైటెడ్, ఎనర్జెటిక్ కాన్వర్సేషన్ ఫర్ అవర్స్. హ్మ్. మంచి సినిమాలు చేద్దాము, అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కొట్టిందంటే అసలు ఇంకా ఈ ఈ మన జోనరాకి మార్కెట్ వచ్చింది, అసలు కొట్ట రాయండి అన్నగారి కథలు మీకు ఎందుకు వినండి, హ్మ్. తండ్రి మంచి కథలు తండ్రి చేసి పడేద్దాం అని. అలాంటి వాడు జై శ్రీరామ్ అనే యాక్షన్ ఫ్లిక్ చేయకూడదు. హ్మ్. అవును. ఎందుకు, ఇప్పుడు తనే చెప్పాడు కదా, జై శ్రీరామ్ అప్పటికే పోయింది పాప, అది అతను తప్పు కాదు, అది ఆల్రెడీ యాక్షన్ సినిమా పోయింది. అత్తారింటికి దారేది హిట్ అయింది ఆ సంవత్సరం. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద కమర్షియల్ మాస్ సూపర్ హీరో సూపర్ స్టార్ ఒక చిన్న కథ, ఒక ఇంట్లో కథ, ఒక అత్తని అవును. తీసుకెళ్ళడం లాంటి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా చేస్తే ఎంత ఇండస్ట్రీ హిట్ కొట్టాడంటే, ఇది మన జోనర్ అసలు ఇది, ఇలాంటిది మనం ఈజీగా కొడతాము, మీకు ఎందుకండి అన్నవాడు 6 రోజుల తర్వాత ఈ న్యూస్ వింటానని నేను 6 డేస్‌లో. క్షణికావేశంలోనే అంటే చేసినట్టు. జస్ట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అన్న. అందరూ డిప్రెషన్ అది అంటారు. ముందు నుంచి అదేమంటారు గానీ, బట్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం అయితే లైఫ్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం ఏదో ఒక ప్లాన్ డిస్కస్ చేస్తూనే ఉండేవాడు. సార్. అంతే. చక్కగా ఆ టైంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళము. మన లహరి రిసార్ట్స్లో హీరోలు అందరూ, యంగ్ హీరోలు, నరేష్ గారు, నాని గారు, శర్వానంద్ గారు, వీళ్ళందరూ కలిసి మంచిగా క్రికెట్ ఆడుకుంటూ వాలీబాల్ ఆడుకుంటూ దే యూస్ టు ప్లాన్ దేర్ వీకెండ్స్. సార్. వాళ్ళ షూటింగ్ షెడ్యూల్స్లో నుంచి వాళ్ళు ఒక అవుటింగ్, ఒక హ్యాంగ్ అవుట్ ప్లాన్ చేసుకునేవాళ్ళు. అందరు కలిసి అక్కడికి వెళ్ళి ఆ మడ్లో ఫుట్బాల్ ఆడేవాళ్ళు. సో అవన్నీ మళ్ళీ మాతో షేర్ చేస్తుండేవాడు. సో హీ వాజ్ సో హ్యాపీ. అలాంటి అసలు ఇది అప్పుడే పెళ్ళయింది, ఏ ఏ- ఎటు చూసినా అతను చేసిన తప్పే. సార్ మామూలుగా మనకి శాస్త్రవేత్తల గురించి చెప్తుంటారు. ఐన్‌స్టీన్ ఇలాంటోళ్ళ గురించి చెప్తూ, వీళ్ళ బ్రెయిన్‌ని దాచిపెట్టి ఉండాల్సింది, దాని మీద పరిశోధనలు చేయాలి, ఇలా చెప్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకొస్తే సంగీతం సంగీతం గారు శ్రీనివాస్. కరెక్ట్గా ఆ! ఆయన సెల్యులైట్ సైంటిస్ట్, బాగా స చెప్పారు. సార్. అంటే మీరు ఆయన క్వశ్చన్ అడుగుతుంటేనే అనుకున్నా మా గురుగారు. ఆయన గురించి మాట్లాడకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ చేయలేను. అంటే నాకు ఆయన సినిమాల గురించి మాట్లాడే అంత ఏజ్ కూడా లేదు. అంత అంత జ్ఞానం కూడా లేదు. కాకపోతే ఆయన చేసే ప్రయోగాలు సార్, ఆయన చేసిన ప్రయోగాలు ఈ రోజుకి కూడా 'కల్కి' సినిమాకి సంబంధించిన ఇన్‌పుట్స్ కూడా ఆయన బ్రెయిన్ నుంచి వస్తున్నాయంటే, అసలు ఆయనతో ట్రావెలింగ్ చెప్పండి సార్. నాకు ఏదన్నా ఆయనకు సంబంధించిన ఏదన్నా ఏ చిన్న విషయం అయినా, ఆయన ఆలోచన విధానం ఎలా ఫస్ట్ ఆఫ్ ఉండేది? ఆల్ మనందరం ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ సెలబ్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 94 హీఈస్ డైరెక్టింగ్ ఎ ఫిల్మ్. సార్. ఎస్ సార్. ద ఓన్లీ ఇండియన్ డైరెక్టర్, రికార్డ్ అది. అవును. సూపర్ అది. వరల్డ్లో సెకండ్ డైరెక్టర్ సార్. వరల్డ్లో. మొదట ఆయన 103 సంవత్సరాలు అప్పుడు, ఇద్దరు సేమ్ ఏజ్లో, క్లింట్ ఈస్ట్వుడ్, సంగీతం గారు, సార్. ఇద్దరు సెకండ్ ప్లేస్. ఇది యాక్చువల్గా మన గురుగారు అని అంటే, నేను ఆయన త్రూ ఏ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, నేను ఆయన దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. నాకు గురువు గారు అనే కాకుండా అసలు నేను ఓన్లీ ప్రేక్షకుడిని, ఆయన సినిమా వాడిని కాకపోయినా, లేదా ఓన్లీ సినిమా వాడిని, ఆయన శిష్యుని కాకపోయినా కూడా నెత్తి మీద పెట్టుకోవాల్సిన విషయం, ఆయన సినిమాల గురించి తప్ప రెండో ఆలోచన చేయరు. సార్.
అండ్ సినిమాల్లో ఆయన ఎంత ఎక్స్పెరిమెంటల్ చేస్తారో దగ్గరుండి చూశాను నేను. ఆ- ఆయన కంటిన్యూస్ థాట్ ప్రాసెస్. అండ్ ఒకళ్ళ గురించి వాళ్ళ ఆప్షన్స్లో మాట్లాడరు, సార్. మంచి చెడు అసలే ఇంకొక వ్యక్తి ప్రస్తావన ఉండదు. ఆయన దగ్గర లేని వ్యక్తి గురించి ఆయన మాట్లాడరు. ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా, ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా ఆయన దాని నుంచి కామెడీ క్రియేట్ చేసి దాన్ని లైటర్ చేస్తారు మన ఎమోషన్ని.